రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ యొక్క నేను వాకింగ్ అసోసియేషన్లో కూడా మెంబర్ను. వాకర్స్ అని కానీ లేకపోతే ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క రాకేష్ రెడ్డి విద్యావంతుడు, మంచి జ్ఞానం ఉన్నవాడు, హెల్పింగ్ నేచర్ ఉన్నది, ఆయనకు పట్టభద్రుడు, అతన్నే గెలిపించాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. కాబట్టి తప్పకుండా ఆయన గెలుస్తాడు అని ఆశిస్తున్నాం. ఈ మల్లన్నకు చాలా బ్యాడ్ నేమ్ ఉందండి. చాలా ఆయన ఎన్నో కేసులు ఉన్నాయి. ఆయనే ఒక రాజకీయ నాయకునిగా ఆయన ఉపయోగం అంటే ఆయన పనికి రాడండి. రాజకీయ నాయకునికి కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే హెల్పింగ్ నేచరు, విద్యావంతుడై ఉండాలి, చాలామందికి బీదోళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ అందరికీ సాయం చేసేలాగా ఉండాలి. ఆయన ఎవరికి సాయం చేసిండు, ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు, ఏ ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎప్పుడన్నా పోటీ చేసి దగ్గరలో ఓడిపోయినట్టుగా మాత్రం ఏమీ లేదండి. అది అతనికి ఈ యొక్క రాజకీయంలో ఆయన పనికిరాడండి. రెండో ప్లేసు అని అంటే ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియక కొంతమంది ఆయన టీవీలలో ఆయన ఏమని ప్రచారం చేస్తాడంటే వీళ్ళది నేను బయట పెడతా, నేను వాళ్ళది బయట పెడతా, రికార్డు నా దగ్గర ఉన్నది, ఈయన ఇలా చేశాడు అలా చేశాడని కొన్ని మాటలు చెప్పి ప్రజల్ని అప్పుడు ఓటర్లను నమ్మించిండు. ఇప్పుడు ఓటర్లు గ్రాడ్యుయేట్లు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రేమేందర్ రెడ్డి అనే ఆయన కొత్త అతను, ఆయన కూడా అంటే రాజకీయంలో ఉన్నాడు కానీ ఆయన గ్రాడ్యుయేట్కు ఎక్కువ తెలియదు. ఇప్పుడు మన అది ఈ యొక్క తెలంగాణలో బీజేపీ గాలి లేదు. బీజేపీకి ఓటు వేసేవాళ్ళు చాలా తక్కువ. ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉంటారో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి కావాలి. అంతేగాని ఏదో ఇక వట్టిగా నేను నామినేషన్ ఇస్తా అంటే అదంతా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. వీళ్ళు కూడా జీరో ఆయనకు రాదు. తప్పకుండా రాకేష్ రెడ్డి గారు గెలుస్తారు. తప్పకుండా రాకేష్ రెడ్డి గారికి ఓటు వేయాలని ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేము బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి ఓటు ఇద్దాం అనుకుంటున్నాం. దేని గురించి అంటే ఆయన ఒక మంచి విద్యావేత్త, మంది ఉన్నత ఉద్యోగాలది, ఒక ప్రజాసేవ చేయాలనే ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చి ఒక మార్పు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో రాజకీయాలు వచ్చిన ఒక కొత్త తరం యువత కాబట్టి మేము రాకేష్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాం. రాకేష్ రెడ్డి గారికి సాధారణంగా ఒక అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది రాకేష్ రెడ్డి గారికి కొద్దిగా పోటీ ఇవ్వగలుగుతుంది, కానీ అంతిమంగా మాత్రం రాకేష్ రెడ్డి గారు విజయం సాధిస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. నిరుద్యోగ సమస్యపై, ఉపాధి అవకాశాలపై ఒక ప్రశ్నించే గొంతుగా శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ వారికి మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి మెజారిటీతోని గెలిపించాలన్నటువంటి నిర్ణయం మేమంతా కూడా తీసుకొని ఆ యొక్క గెలుపు సాధనలో కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి తన గడ్డకు సేవ చేయాలని విచ్చేసిన రాకేష్ రెడ్డి కావాలన్నా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా పట్టభద్రులందరూ తమ విజ్ఞతతో ఏనూర రాకేష్ రెడ్డి గారికి ఓటేయాలని నేను ఒక పట్టభద్రునిగా, ఒక విద్యార్థిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలారా గమనించండి, నార్మల్ ఏ అభ్యర్థికి ఆ అభ్యర్థికి ఎందుకు వేయాలి, నార్మల్ అభ్యర్థికి వేద్దామనేసి అటు వేయకండి. ఎందుకంటే ఎంతో తెలివున్న రాకేష్ రెడ్డికి ఓటు వేయండి. ఎందుకంటే మన ఊరు బిడ్డ, మన తెలంగాణ బిడ్డ, మన ఇంటికాడ పుట్టిన బిడ్డ కాబట్టి రైతులకు ఎంతో భరోసానిస్తాడు, చదువుకున్న విద్యార్థులకు ఇస్తాడు. ఒక ఇన్ని నియోజకవర్గాల నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచినట్టయితే మన బ్రతుకులు మారుతాయి. ఎందుకంటే ఇలాంటి నాయకుడు మనకు కావాలి. మొన్న వరదలు వచ్చి కొట్టుకుపోయిన రోజుల్లో అతను ఎన్నో త్యాగాలు చేసిండు. అలాంటి వ్యక్తిని, అలాంటి బిడ్డని మీ అన్న, మీ తమ్ముడు, మీ కొడుకు అనుకొని ఓటేయండి. అదే ఇటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాకేష్ రెడ్డి ఆయన సేవా దృక్పథం కలిగిన నాయకుడు, యువకుడు, మంచి చదువుకున్నోడు, బిట్స్ పిలానీలో చదువుకున్నోడు. బిట్స్ పిలానీకి అండ్ బఠానీలు అమ్మేటోనికి జరుగుతుంది. ఇలా మనం పట్టభద్రులము ఆలోచించి ఓటేస్తే ఒక పట్టభద్రుడు, ఒక నిజాయితీ గల చదువుకున్నోడు, ఉన్నతవంతుడు పెద్దల సభకి పోతాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా తప్పకుండా మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి మేము ఏకగ్రీవంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులు కానీ, మేధావులు కానీ ఎవరైనా కూడా, ఎందుకంటే ఈరోజు మంచిని సపోర్ట్ చేయాలి. ఈ వ్యక్తి ఈ చట్టసభలో మనం పంపే రాకేష్ అన్న మరి అన్ని విషయాలపైన ఆయన ఒక విద్యావేత్త, బిట్స్ పిల్లాన్లో చదువుకొని గోల్డ్ మీద తీసుకొని
ఉన్న అక్కడ బంగారు పథకాన్ని అందుకొని కూడా అమెరికా లాంటి దేశాలకు పోయి ఒక ఫేస్బుక్ లాంటి సంస్థలో నెలకు 6-7 లక్షల ఉద్యోగం చేసి కూడా 7 సంవత్సరాలు చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ మట్టి రుణం తీసుకోవాలని, ఈ ప్రాంతం కోసం పనిచేయాలని, ఈ ప్రాంతంలో నీ ఉద్యోగం చేస్తే నా ఒక్క కుటుంబమే బాగుపడుతుంది, ఈ పొలిటికల్గా సర్వీస్ చేస్తే వందలాది మంది కూడా బాగుపడవచ్చు అనే ఒక లక్ష్యంతో ఇలా వచ్చిండు. ఏ సమస్య ఏదైనా గత ఆయన 10-12 సంవత్సరాల నుంచి వరంగల్లో అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుని ఉన్నాడు. ఎందుకంటే మన కరోనా టైంలో అయినా కూడా దాదాపు 50 రోజులు కుటుంబానికి దూరం ఉండి వాళ్ళ సొంత ఇంట్లో పాప ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో పోకుండా రెడ్ జోన్లో ఉండి 50 రోజుల మాకు సామాజిక సేవా కార్యక్రమం చేసిండు.